చెంగిచెర్ల ఆర్టీసీ బస్ డిపోలో మహిళా కండక్టర్లు రెండవ రోజు సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ జీహెచ్ఎంసీ సర్కిల్లోని చెంగిచెర్ల ఆర్టీసీ డిపోలో మహిళా కండక్టర్లు రెండవ రోజు సమ్మెలో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టినటువంటి హామీలు 2.5 సంవత్సరాలు గడిచినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా మా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తానన్నాడు. 100 రోజుల్లో మరి ఈ 2 సంవత్సరాల 6 నెలలు అయినా ఆర్టీసీలో ఉన్నటువంటి సమస్యలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు. మా మీద దయ ఉంచి మా కష్టాన్ని గుర్తించి మీకు మేము చెల్లెల లాంటి వాళ్ళం. 8 గంటలు మా డ్యూటీలో మహాలక్ష్మి టికెట్లు కొట్టి ఎంతో కష్టపడుతున్నా మీ మాట నిలబెట్టుకోండి. కాబట్టి మాపై దయ ఉంచి మా సంస్థపై దయ ఉంచి మమ్మల్ని ప్రభుత్వంలో విలీనం చేస్తారని కోరుకుంటున్నామన్నారు మహిళా కండక్టర్లు. ఈ కార్యక్రమంలో చెంగిచెర్ల ఆర్టీసీ డిపో కండక్టర్లు మరియు జేఏసీ నాయకులు పాల్గొన్నారు. అందరికీ నా యొక్క నమస్కారం. మా డిపో తరఫున, జేఏసీ తరఫున, మహిళలందరి తరఫున, ఆర్టీసీ సిబ్బంది తరఫున మీకు మరీ కృతజ్ఞతలు. ఎందుకంటే ఇన్నాళ్ల నుంచి మేము చేసే ప్రతి కార్యక్రమం మీడియాకు తెలియకుండా ఉండలేదు. ఇది పబ్లిక్ ద్వారా కానీ మా ద్వారా కానీ మీడియా వాళ్ళే మాకు సహకరిస్తున్నారు. ఇది రేవంత్ రెడ్డి గారికి కూడా చేరుకుంటుంది తప్పకుండా. ఎందుకంటే మేము దొంతేమ్మ కోరికలు కోరట్లేదు, ఆయన మేనిఫెస్టోలో పెట్టిన మాత్రమే మేము అడుగుతున్నాం. ఇప్పుడు మహిళలందరం కూడా చాలా కష్టపడుతున్నారు. మహాలక్ష్ములు అని చెప్పి వేరే వాళ్ళకి మాత్రం మహాలక్ష్ములకు ఫ్రీ పథకం పెట్టి అన్నీ చేసినప్పుడు మేము లేమా అండి? అందులో మహాలక్ష్మిలో మేము కాదా? మా మహాలక్ష్మి కంటనీరు పెడితే మాత్రం వేరే వాళ్ళు సుఖంగా ఉంటే సరిపోతుందా? ఇది రేవంత్ రెడ్డి గారికి తెలియాలనే మాట్లాడుతున్నాం, కానీ ఆయనను విమర్శించడానికో ఏరికోరి తెచ్చుకున్న ప్రభుత్వం కాబట్టి ఆయనను విమర్శించట్లేదు. మేము ఖాళీ అడుగుతున్నాం అంతే. సమ్మెకు వెళ్లకుండా మాకు చర్చలు జరిపి సఫలమైతే అన్న ఆశతో నిన్నటిదాకా వేచి చూసినాం. కానీ అర్ధరాత్రి నుంచి సమ్మెలు విఫలమైనాయి కాబట్టి ఈరోజు మేము రోడ్డు మీద నిలబడాల్సి వచ్చింది. మహాలక్ష్మిలను రోడ్డు మీద నిలబెట్టకండి, బస్సులో ఎక్కించుకోండి, పిలిచి మర్యాదగా సీట్ ఇవ్వండి అన్నారు. కానీ మేము అలా మమ్మల్ని మీ ఆఫీస్లోకి పిలిచి మర్యాదగా సీట్ ఇచ్చి కూర్చోబెట్టమని అడగట్లేదు సార్. మేము ఖాళీ మీరు పెట్టిన మేనిఫెస్టో మాత్రం శాంక్షన్ చేయండి, మమ్మల్ని గౌరవంగా బతకనివ్వండి నలుగురిలో. మేము కూడా మహిళలమే, మమ్మల్ని కూడా చూడండి కొంచెం. ఇంతమంది ఈరోజు రోడ్డు మీదకి వచ్చినామంటే వీళ్ళ వెనకాల ఎన్ని వేల కుటుంబాలు ఉన్నాయి. గత ప్రభుత్వాలు కూడా ఇదే ప్రస్తావించారు, ఇలాగే జరిగింది. వాళ్ళకేం జరిగిందో మీకు తెలుసు. ఆ రోజు మీరు కూడా మాతో పాటు దొడ్డిదారిన మిమ్మల్ని రానియకపోతే దొడ్డిదారిన మా దగ్గరికి పిలిచి మా సమ్మెలో పాల్గొని మాకు సపోర్ట్ చేసిన మీరు ఈరోజు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. ఒకవేళ ప్రభుత్వం మంచిదే అని మేమని మెచ్చుకొని మిమ్మల్ని ఏరికోరి ఒక సీఎంగా తెచ్చుకున్నాం. అలాంటిది మమ్మల్ని మీరు పక్కన పెట్టాలని తలుసుకున్నారంటే ప్రైవేట్ బస్సులను తీసుకొస్తున్నారు, ఈవీ బస్సులను తీసుకొస్తున్నారు. ఈవీ బస్సులు తీసుకొస్తాయి మా డిపార్ట్మెంట్కే ఇవ్వండి, మేమే నడిపించుకుంటాం. ఒక 25 ఏళ్ళు, 35 ఏళ్ళు, 40 ఏళ్ళు సర్వీస్ చేసిన మా ఆర్టీసీ డ్రైవర్ అన్నలు, అక్కలు అందరూ కలిసి ఈరోజు మన ఆర్టీసీలో సమ్మె జరుగుతున్నది. ప్రతి ఒక్కరికి అందరికి కూడా తెలిసిందే. గత 2 నెలల నుండి కూడా సమ్మె నోటీస్ అని అంటుంటే ప్రజల్లోకి కూడా అందరికి వెళ్ళిపోయింది. ప్రభుత్వం కూడా ఇన్ని రోజుల నుండి మేము టైం ఇచ్చినాం కాబట్టి దిగొచ్చి మాకు ఏదో పరిష్కారం చేశారని మేము అనుకున్నాము. మేము గట్టిగా నమ్మినాము. మేము సమ్మెలకు మళ్ళీ వెళ్ళనియరు, మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం సమ్మెలకు వెళ్ళనియరు అనుకున్నాం మేము. కానీ మా పరిష్కారం చేసి మా పిఆర్సీ 2 ఇచ్చి మా పరిష్కారం చేసి మమ్మల్ని సమ్మెలకు వెళ్ళకుండా మాట్లాడితే మాకు ఎంతో సంతోషంగా ఉండు. మా సమ్మెలకు పోవడానికి మాకు చాలా మన కాంగ్రెస్ ప్రభుత్వం మన ప్రభుత్వం ఒప్పుకుంటుంది. ఎట్లాగో సమ్మెలకు పోతామని అనుకోలేదు. ఇవాళ విఫలమైనాయి కాబట్టి ఇవన్నీ మన రాత్రి చర్చలకు ఏదో ఒకటి అయిపోతుంది. ఇవాళ డ్యూటీలకు వెళ్ళిపోతాం అనుకున్నాం. వాళ్ళు ఏది మీరు డ్యూటీ చేయకుండా చేసుకోరు, మీరు సమ్మెలకు పోతే పోరు అన్నట్టు మాట్లాడిరని తెలిసింది. కాబట్టి మా జేఏసీ ప్రకారం వాళ్ళు ఇచ్చిన ఆదేశాల ప్రకారం మేము ఈ రోజులో అందరము ప్రతి ఒక్క డిపోలో మా చెంగిచెర్ల డిపోలో ప్రతి ఒక్కరం కూడా సమ్మెలో పాల్గొంటున్నాము. మేము ఆర్టీసీలో మీరు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మహిళా టికెట్లు ఈ ఫ్రీ బస్సు మహిళలకు పెట్టినాక కూడా మేము ఎంత కష్టమైనా కూడా ఎదుర్కొంటున్నామండి. మా కష్టపడ్డా కూడా మేము ఎంతో ఫలితం వస్తుంది. మాకు ఎంత కష్టమైనా కూడా సంతోషంగా చేస్తున్నాము. మేము ప్రత్యక్షంగా చూస్తుర్రండి, ఇది పరోక్షంగా చేసే ఆర్టీసీ కాదు. ప్రత్యక్షంగా ప్రతి ఒక్కరు కూడా అందరూ చూస్తుర్రు మా కష్టం. ప్రతి ఒక్క బస్సులో ఎక్కిన వాళ్ళందరూ కూడా కండక్టర్లకు ఎంత కష్టమవుతుంది. ఫ్రీ టికెట్లు అయ్యి
50 మంది ఎక్కేది 150 మంది ఎక్కుతుంటే కూడా వీళ్ళు ఎంత కష్టపడి చేస్తున్నారని ఎక్కిన ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని సమర్థిస్తారు. అట్లయినా కూడా ఎంతో కష్టమైనా కూడా మేము ఇష్టంతో చేస్తున్నామండి. మన ప్రభుత్వం మన సేవ మాది ప్రజాసేవ కాబట్టి మేము అట్లా చీదరకోకుండా ఎట్లయినా మేము కష్టపడి చేస్తున్నాము. కాకపోతే కష్టపడి చేస్తున్నాము, మాకు వచ్చేటి ఈ పిఆర్సీలు ఇస్తే బాగుంటుంది. అదే ఆంధ్రాలో మాకు డబుల్, మాతో చేసే డ్యూటీలకు ఆంధ్రాలో డబుల్ జీతం వస్తుందండి. మాకు అనిపించదండి, మాతో జాయిన్ అయిన వాళ్ళకు మాకు 40 వస్తే వాళ్ళకి 80 వస్తుంది. కాబట్టి మాకు రావాలని మాకు కూడా కోరికలు ఉంటాయి. ఇన్ని రోజులు కూడా వెయిట్ చేసినాం, మేము 2.5 years కూడా వెయిట్ చేసినాం. మాకు ఎట్లాగా మెల్లమెల్లగా అంచెలంచెలుగా మాకు ఇస్తారులే అని ఈ దానికి కూడా మాకు సమ్మలే పోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు రేవంత్ రెడ్డి గారు మాకు సమ్మలే పోకుండా మేము కోరికలు పిఆర్సీ మా ప్రభుత్వంలో మీరు చెప్పిందే కదండి, మీరు వచ్చిన తర్వాత విలీనం చేస్తా అని. అదొక్కటి విలీనం చేసి మాకు పిఆర్సీలు ఇస్తే మేము సంతోషంగా డ్యూటీలు చేసుకుంటాం కదండి. ప్రతి ఒక్కరం సంతోషంతో పోతేనే బయట మేము కండక్టర్ డ్రైవర్లం అండి, బయట పోయి చేస్తోళ్ళము, మేమే కష్టపడి పని చేస్తోళ్ళము. మనసులో బాధ ఉంటే కూడా మేము మందిని తీసుకొని పైసలు తేవాలంటే కూడా మాకు తేవాలనిపేది. మనసు తృప్తి ఉంటేనే మేము ఎంత కష్టపడతాం. ఒక్కరు కాకుండా ఇంకా 10 మంది వచ్చేదాకా కూడా ఓపికతో ఎక్కించుకొని మేము తీసుకుంటాం. కాబట్టి కొంచెం మా కష్టంను గుర్తించుకొని మేము ఎట్లాగో కష్టపడుతున్నామండి. మహిళలం కానీ కండక్టర్లను చాలా కష్టపడుతున్నాం. మీరు తొందరలో మా పిఆర్సీలు ఇచ్చి మా కోరికలు నెరవేర్చి మేము మళ్ళీ డ్యూటీలకు వెళ్ళాలని మేము అందరం విజ్ఞప్తి చేస్తున్నామండి. ఏం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మాకు సంతోషంగా మేము ఎన్నుకున్న ప్రభుత్వం కాబట్టి మాకు ఈర్ష్యలు లేవు. మీ మీద ప్రేమ ఉంది కాబట్టి మీరు కంపల్సరీ మాకు చేసి మమ్మల్ని నెమ్మడే డ్యూటీలకు పోతాం. మేము మా కోరికలు నెరవేర్చని మా యొక్క అందరి యొక్క చెంగిచెర్ల డిపో మహిళా సోదరులు అందరి యొక్క విజ్ఞప్తి. శ్రీత గౌరవనీయులైన సీఎం రేవంత్ రెడ్డి అన్న గారికి మరియు ఇక్కడ విచ్చేసిన నా డ్రైవర్ సోదరి వాళ్ళందరికీ, మీడియా వాళ్ళందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. ఎందుకంటే నిన్నటి వరకు కూడా చాలా ఎదురు ఇష్టము. టీఆర్ఎస్ పీరియడ్లో మాకు ఏ విధమైన న్యాయం జరగలేదు కాబట్టి మీరు వచ్చిన తర్వాత మేనిఫెస్టోలో పెట్టినాయి న్యాయమైన కోరికలనే 32 ఉన్నాయి. అవి కాకుండా ముఖ్యమైనవి మాకు ఆర్టీసీని విలీనం చేయాలి, గవర్నమెంట్లో విలీనం చేయాలి అని అది కూడా పెట్టినాం సార్. ఆయన మీరు విలీనం చేయాలి, మాకు 2 పిఆర్సీలు కూడా ఇవ్వాలని కోరుకున్నాము. ఇన్ని సంవత్సరాల నుంచి, ఇప్పుడు 30 ఏళ్ళ నుంచి చేస్తున్నాను, 28 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను. 37 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి చేస్తున్న అన్నయ్యలు కూడా ఇప్పుడు ఎందుకంటే ప్రైవేట్ బస్సులు రావడం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. అందువల్ల దయచేసి అర్థం చేసుకొని మా కోరికలు తీరుస్తారని మార్నింగ్ ఉదయం 4 o'clock నుంచి వచ్చినాం సార్. బస్సులు మినిమం 150 మంది 200 మంది వచ్చినాము. చిన్నచల్ల డిపో తరఫున జేఏసీ నాయకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారములు. థ్యాంక్ యూ సార్. ఎన్ని రోజులు చేస్తారనుకుంటున్నారు మీరు? మా కోరికలు తీరేంత వరకు మా జేఏసీ మాకు చెప్పినంత వరకు మేము చేస్తాం సార్, కొనసాగిస్తాం సార్. ఎన్ని రోజులైనా కావచ్చు, శాంతియుతంగా కొనసాగిస్తాము. వారం రోజులైనా కానీ, 10 రోజులైనా కానీ, 40 రోజులు, ఎన్ని రోజులైనా పర్లేదు, 6 నెలలైనా సరే. ఆయన గద్దె దిగొచ్చే వరకు కూడా మా కోరికలు తీర్చేంత వరకు కూడా వెల్ఫేర్ బోర్డు మెంబర్స్ మీ యూనియన్లనే చీలికలు తెచ్చి కొందరు బస్సులు తీసుకుపోయి నడపడం అటువంటివి జరుగుతున్నాయంట. మరి మీరు ఏకంగా ఎట్లా ఉంటున్నారు? అందరూ ఏకంగానే ఉన్నాం సార్. వెల్ఫేర్ బోర్డు మెంబర్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు యాజమాన్యం వాళ్ళకి బెదిరించి వెల్ఫేర్ బోర్డు మెంబర్ వాళ్ళని డ్యూటీలకు పంపించడం జరిగింది సార్. అంతే తప్ప ఎవ్వరు కూడా వెళ్ళలేదు. మాకు సంబంధించిన వాళ్ళు మాత్రం ఎవరు కూడా వెళ్ళలేదు, డ్యూటీలకు ఎవ్వరు కూడా వెళ్ళలేదు. పిహెచ్బి బస్సులు తప్ప 10% కూడా వెళ్ళలేదు సార్. మా కోరికలు తీరకపోతే బస్కే పైన నైచెల్లగా ఎన్ని రోజులైనా సరే రేపటి నుంచి ప్రైవేట్ బండ్లను కూడా ఒక్క బస్సు కూడా బయటకు వెళ్ళదీయం సార్ మేము. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.